చందు వచ్చేసావా? వచ్చాను. ఇనాగ్రేషన్ చేయడం ఎంతసేపు? అరిచేతులేంటే? చూపించు. ఏంటిది? ఈ పసుపేంటే? చేతికి పసుపేంటే? పసుపు బొట్లు పెట్టావా? అవునమ్మాయి గారు. నిన్ను చందు చంపేస్తాను. చందు ఏమైంది? చందు ఏంటిది? పార్వతి చేసింది? ఏం చేసిందా? ఏం చేసిందని నన్ను అడుగుతావేంటి? నేను చేయాల్సింది అది చేసింది. బొట్లు పెట్టావా లేదా? మీ తరఫున నేను పెట్టను అమ్మాయి గారు. ఏంటది చందు? ఏంటి? బొట్లు పెట్టమ్మా అని నేను చెప్పానా? లేదమ్మా గారు. నిన్నడిగానా? మరి నువ్వెలా పెడతావు? చందు ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్ పార్వతి. నాకు ఎక్స్ప్లెనేషన్స్ వద్దు. ఇది నా విషయంలో గాని, దేవ విషయంలో గాని, మన ఫ్యామిలీ విషయాల్లో గాని తలదూరిస్తే నాకిష్టం ఉండదు. నేను తప్పు చేయలేదమ్మా. నేను 101 మెట్లకు బొట్లు పెట్టనంటే నిన్ను పెట్టమని కాదు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అవే మెట్లకి నీ రక్తంతో బొట్లు పెట్టిస్తా. అమ్మవారికి నిన్ను బలిస్తాను. ఏమనుకున్నావో? పని మనిషిలాగానే ఉండు. నా పని నువ్వు నెత్తనేసుకున్నా నీ పని అయిపోతుంది. ఖబర్దార్. ఏడవకు పార్వతి, ఊరుకో.
చెవికి దెబ్బ తగిలినట్టుంది, రక్తం వస్తోంది. ఒక్క నిమిషం ఉండు, పసుపు పెడతాను. డ్రైవర్ పోనీ. నేను తప్పు చేశానా సన్నమ్మాయి గారు? ఊరుకో పార్వతి, నువ్వు తప్పు చేయడం ఏంటి? నువ్వు చేసింది తప్పు కాదు, పుణ్యం చేశావు. అది చంద్రముఖికి అర్థం కాక అపార్థం చేసుకుంది. పెద్దమ్మాయి గారిది ఏం తప్పులేదు అమ్మాయి గారు. పెద్దబాబు గారు బాగుండాలని నేను చేసిన పనికి ఆ అమ్మకు కోపం వచ్చింది, అంతే. ఎవరికైనా కోపం వద్దదులే. అలాగే చేద్దాం. ఇంకా ఐశ్వర్య వాళ్ళు రాలేదేంటి? ఫోన్ చేద్దామా? ఆంటీ ఫోన్ చేస్తున్నారు. ఆంటీ, ఏమ్మా ఐశ్వర్య, ఎక్కడున్నారమ్మా? పూజ అయిపోయిందా? అయిపోయింది ఆంటీ, వచ్చేస్తున్నాం. త్వరగా రండి ఐశ్వర్య, పార్వతిని చూడ్డానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. లేట్ చేయకండి. రిటర్న్ అవుతున్నాం ఆంటీ, 20 minutes లో ఉంటాం. ఓకే అమ్మా, బాయ్. వచ్చేస్తున్నారు. మహి, వాళ్ళకోసారి కాల్ చేసి ఎంత దూరంలో ఉన్నారు కనుక. ఓకేమా. ఏట్ సినిమా గారు గాబరా పడుతున్నారు. గాబరాగా ఉండదా మరి? ఈ రోజు నిన్ను చూడ్డానికి ఆ అబ్బాయి వాళ్ళు వస్తున్నారు కదా. విష్ యూ ఆల్ ది బెస్ట్ పార్వతి. గాడ్ బ్లెస్ యూ. పద వెళ్దాం. పద వెళ్దాం. చంద్రముఖి, ఇంత లేట్ అయిందేంటమ్మా? ఐశ్వర్య పార్వతి ఎక్కడా? వస్తున్నారంటీ. గుడికెళ్లిన మొహాలు ప్రశాంతంగా ఉంటాయి. నువ్వేంటి చిరాగ్గా ఉన్నావు చంద్రముఖి? ఏం లేదు, టైం అయిపోతుందన్న కంగారంతే. ఇంకా ఈరోజు పెళ్లి చూపులే. పెళ్ళై ఊరేగింపులో నడుస్తున్నట్టు అంత నిదానంగా వస్తున్నావేంటి పార్వతి? పార్వతి, అబ్బాయి వాళ్ళు దారిలో ఉన్నారు. 5 నిమిషాల్లో రెడీ అవ్వాలి. వెళ్ళు. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా. వెళ్ళు.
నువ్వాగు. కమ్మలుండాల్సిన చెవులకి పసుపుందేంటి? నిన్నే అడిగేది, పసుపు ఎందుకు పెట్టావు? కమ్మలేవయ్యాయి. సమాధానం చెప్పవేంటే? వంటగదిలో వండుకు తినేది సరిపోక కమ్మల్ని కూడా అమ్ముకు తిన్నావా? చచ్చాం. చెప్తుందా? నా బిడ్డ కమ్మల్ని ఎందుకు అమ్ముకుంటుందమ్మా? అమ్మకపోతే కుదువు పెట్టిందేమో. నోరు తెరిచి ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏ పార్వతి, అఖిల కడుగుతుంటే ఏం మాట్లాడవే? భవాని, ఆపుతావా న్యూసెన్స్? చెప్పు, చెవిక రక్తం మరకలేంటి? అసలేమైంది? నిన్నే అడుగుతున్నారు పార్వతి, చెప్పు. అమ్మగారు, అది అది గిల్ట్ కమ్మలెట్టుకున్నాను. పడక పొండైతే పసుపు రాశాను అమ్మగారు. ఏంటి? గిల్ట్ కమ్మలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? మీ అమ్మ నీకు ఇచ్చిన బంగారు కమ్మలు ఎక్కడా? అమ్మా, అది హనుమంతు, నువ్వాగు. చెప్పు పార్వతి, నీ కమ్మలెక్కడా? అమ్మగారు, అది ఆ కమ్మలు తాకట్టెట్టినాను అమ్మగారు. తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది పార్వతి? అయ్యగారు, మా తమ్ముడు కంప్యూటర్ క్లాసులకు 20 ఏళ్ళు కట్టాలన్నారు. ఉన్న పనంగా కట్టనీకి
కమ్మలు తాకట్టెట్టినాను. అదేంటి పార్వతి, 20,000 కోసం? హనుమంతు, ఏంటిది? మీ జీతం, పార్వతి జీతం, ఇవన్నీ ఏం చేస్తున్నారు? అయ్యా, అది క్షమించండి అయ్యా. ఉన్న పల్లంగా కట్టాలంటేను కుదో పెట్టాల్సి వచ్చింది. ఆ డబ్బులు మా చిన్నాయన కొడుకు కావాలంటేను పంపించాను. చేతిలో డబ్బులు లేక. వాట్? ఏంటి ఏమన్నావు? చేతిలో చిల్లి గవ్వలేక ఓ ఆడపిల్ల ఒంటి మీదున్నా అమ్మ జ్ఞాపకాన్ని కుదువు పెట్టావా? శభాష్ హనుమంతు, శభాష్. ఆఫ్టర్ ఆల్ 20,000 కోసం పార్వతిని ప్రాణంగా చూసుకునే తల్లి కొన ఊపిరి వదిలే క్షణంలో ఇచ్చిన అమ్మ జ్ఞాపకాన్ని అంగడిలో పెట్టావు. ఆ ఆడదాని ఒంటి మీద నగలంటే అందానికో అలంకారానికో కాదు, లక్ష్మీదేవి ఆడపిల్లకి తోడు. ఆ తోడు, ఆ లక్ష్మీదేవి తోడుగా ఉంటే పుట్టిన పుట్టింటిని, పెళ్ళయ్యాక మెట్టినింటిని లక్ష్మీదేవి సవ్వడితో ఆ కుటుంబాన్ని, ఆ వంశ చరిత్రని సంతోషంగా ఉంచడానికి. అమ్మా, తమరిని అడిగే ధైర్యం లేక. అయ్యా, పార్వతి పెళ్లికి లక్షల్లో ఖర్చు పెట్టినారు, అందుకని అడగలేకపోయానమ్మా. అఖిలక్క పరువు పోవాలనే మీరిలా చేసుంటారని నాకు అర్థమైందిలే. పార్వతి కావాలని అలా చేసుండదు పిన్ని. మనల్ని డబ్బులు అడగడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చి తాకట్టు పెట్టుంటుంది. ఇలా సర్ది చెప్పుకోవాలి. ఏం చేస్తాం? నువ్వేం చేయక్కర్లేదు, నోరు మూసుకునుంటే చాలు. పెద్దబాబు, అమ్మా, ఆ తాకట్టు పెట్టుకున్న వాడికి 20,000 కాదు 50,000 ఇచ్చి వెంటనే ఆ కమ్మలు విడిపించాలి. అలాగే అమ్మా, నేను చూసుకుంటానమ్మా. అబ్బాయి వాడు 10 నిమిషాల్లో ఇక్కడికి వస్తారు. హనుమంతు, అమ్మా, 5 నిమిషాల్లో పార్వతికి వాళ్ళ అమ్మిచ్చిన కమ్మలుండాలి. ఇట్స్ మై ఆర్డర్. అట్టాగే అమ్మగారు. పార్వతి, అమ్మగారు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నువ్వు రెడీ అయి రావాలి. అబ్బాయి వస్తాడు, నిన్ను చూస్తాడు, మెచ్చుతాడు, పెళ్లి కొప్పుకుంటాడు. నేనిచ్చిన మాట ప్రకారం నా 2 బిడ్డల పెళ్లికి 1 రోజు ముందు నీ పెళ్లి జరిపిస్తాను. వెళ్ళు. కొంచెం పౌడర్ ఎక్కువ రుద్దవే. అసలే చామంచాయ, తెల్లగా కనపడాలి కదా. దేవుడు మనకిచ్చిన రంగును
హేళన చెయ్యరాదు చిన్నమ్మ గారు. చూసావా చంద్రముఖి, దీనికి కొంచెం చనువిస్తే చాలు నీతులు చెప్పేస్తుంది. అలా చెప్పాలని చూసినందుకే కదా గూబ పగిలి చెవు నుండి రక్తం వచ్చింది.